హలో ఫ్రెండ్స్, టెక్పీడియా ఛానల్ కి స్వాగతం. ఈ రోజు వీడియోలో మనం జియో ఫోన్ లో కొత్తగా వచ్చిన 2 యాప్స్ గురించి తెలుసుకోబోతున్నాం. ఈ యాప్స్ కి సంబంధించిన వివరాలు తెలుసుకోవాలనుకుంటే వీడియో పూర్తిగా చూడండి. మీకు ఈ వీడియోని లైక్ చేయండి. మన ఛానల్ వచ్చే అప్డేట్స్ అని మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వండి. ఇక ఈ రోజు టాపిక్ లోకి వెళ్లే ముందు మీరందరూ ఎక్కువగా ఎక్సైట్ అయితే మాత్రం అవ్వద్దు. ఎందుకంటే వాట్సాప్ మరియు యూట్యూబ్ అప్లికేషన్స్ అయితే మాత్రం ఇంకా యాడ్ కాలేదు. అవి కాకుండా మరో 2 యాప్స్ ఇప్పుడు యాడ్ అయ్యాయి అనమాట. వాటికి సంబంధించిన వివరాలు మనం తెలుసుకోబోతున్నాం. మీరు ఇక్కడ ముందుగా జియో స్టోర్ అప్లికేషన్ మీ ఫోన్లో ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీకు ఆల్ యాప్స్ ఇక్కడ కనిపిస్తాయి. మీరు కేటగిరీస్లోకి వెళ్ళవలసిన అవసరం లేదు. సింపుల్గా ఇక్కడే కొంచెం కిందకి స్క్రాల్ అయినట్టయితే మీకు ఈ విధంగా న్యూస్ 18 అనే అప్లికేషన్ కనిపిస్తుంది. ఇక్కడ మీరు సెంటర్ బటన్ పై ప్రెస్ చేసినట్టయితే మీకు ఇక్కడ ఇన్స్టాల్ ఆప్షన్ వస్తుంది అనమాట. నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేశాను కాబట్టి నాకు అన్ఇన్స్టాల్ అని కనిపిస్తుంది. మీరు ఇన్స్టాల్ చేసుకున్నట్టయితే మీకు ఇన్స్టాల్ అనే ఆప్షన్ వస్తుంది అనమాట. ప్రస్తుతానికి నాకు అప్డేట్ అనే ఆప్షన్ కనిపించింది కాబట్టి నేను అప్డేట్ చేస్తున్నాను. అప్డేట్ అయిన తర్వాత ఓపెన్ కూడా చేద్దాం. ఓపెన్ చేసినట్టయితే మనకి ఈ విధంగా న్యూస్ 18 అప్లికేషన్ ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ మీరు న్యూస్ చదవడం మాత్రమే కాదు, న్యూస్కి సంబంధించిన ఫొటోస్ చూడొచ్చు, అలాగే వీడియోస్ కూడా చూడొచ్చు. ఇంకా లైవ్ టీవీ కూడా ఉంది. మీరు డైరెక్ట్గా ఈ లైవ్ టీవీ యాప్లో లైవ్ న్యూస్ కూడా చూడొచ్చు. మీరు యాప్ ఇన్స్టాల్ చేసుకున్న వెంటనే లాంగ్వేజ్ ఆప్షన్ అడుగుతుంది అనమాట. చాలా లాంగ్వేజెస్ అయితే ఉన్నాయి, కానీ తెలుగు లాంగ్వేజ్ అయితే మాత్రం ఇంకా లేదు. ఇక సెకండ్ యాప్ కోసం మళ్ళీ మనం జియో స్టోరే ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసిన తర్వాత ఇంకా కిందకు వెళ్ళినట్టయితే, అంటే న్యూస్ 18 దాటిన తర్వాత కొంచెం కిందకు వెళ్ళినట్టయితే మనకి ఈ విధంగా భమాసా యాప్ కనిపిస్తుంది అనమాట. ఈ యాప్ అందరికీ కాదు, ఉమెన్ ఎంపవర్మెంట్ స్కీమ్కి సంబంధించిన యాప్ అనమాట ఇది. సో మీరు ఆల్రెడీ ఈ స్కీమ్లో జాయిన్ అయినట్టయితే దానికి సంబంధించిన డీటెయిల్స్ ఉపయోగించి ఈ యాప్లో లాగిన్ అవ్వచ్చు, వివరాలు అవి కూడా తెలుసుకోవచ్చు. నా దగ్గర అలాంటి డీటెయిల్స్ ఏం లేవు కాబట్టి నేను ఈ యాప్ ఇన్స్టాల్ చేయడం లేదు. చాలా మందికి న్యూస్ పై ఇంట్రెస్ట్ ఉంటుంది కాబట్టి వాళ్ళు ఈ అప్లికేషన్ ఉపయోగించుకోవచ్చు. కానీ భమాసా యాప్ ఉంది కదా, ఇది అందరికీ అయితే మాత్రం ఉపయోగపడే అవకాశం లేదు. ఇక అందరూ వెయిట్ చేస్తున్న వాట్సాప్ మరియు యూట్యూబ్ అప్లికేషన్ అయితే మాత్రం ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనే అప్డేట్ కూడా అయితే మాత్రం ఇంకా క్లారిటీ లేదు. అలాంటి డీటెయిల్స్ ఏమైనా వస్తే మాత్రం తప్పనిసరిగా నేను మన ఛానల్ అప్డేట్ చేస్తాను. సో ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. ఈ ఇన్ఫర్మేషన్ అందరికీ తెలిసిన వీడియో షేర్ చేయండి. ఈ వీడియోని లైక్ చేయండి. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.